నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ A30 A50తో పాటు A30 కూడా వీళ్ళు లాంచ్ చేశారు. దీని ప్రైస్ కూడా మనకు తెలియదు. ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీని మీద ప్రజెంట్ అయితే ప్రైస్ 18,000 రూపాయలు ఉంది. బాక్స్ మీద ప్రైస్ మనకు కొంచెం తక్కువకే దీన్ని లాంచ్ చేయొచ్చు. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే సేమ్ మీకు సామ్సంగ్ గెలాక్సీ M30లో అయితే స్పెసిఫికేషన్స్ అదే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కొంచెం తేడా అయితే ఉంటుంది రెండింటి మధ్యలో, బ్యాక్ కెమెరా అండ్ బ్యాటరీ విషయంలో అంతే. బ్యాక్ కెమెరా దీనిలో మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. M30లో మీకు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ బ్యాటరీ మీకు M30లో 5000 mAh బ్యాటరీ ఉంది, దీనిలో 4000 mAh బ్యాటరీ ఉంది. ఇంకా మిగతావన్నీ సేమ్ సామ్సంగ్ గెలాక్సీ M30 స్పెసిఫికేషన్స్తోనే A30 వస్తుంది. ఇది ఆఫ్లైన్లో కూడా లభిస్తుంది. అదే మనం M30 చూసుకుంటే ఆఫ్లైన్లో లభించదు, ఓన్లీ అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది. ఒకసారి ఫోన్ అన్బాక్స్ చేసి చూద్దాం. మిగతా స్పెసిఫికేషన్ మీరు చూడొచ్చు. ఇక్కడ దీనిలో 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా మీకు ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే. దీనిలో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, f1.7 అపర్చర్తో వస్తుంది, ప్లస్ 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, f2.0 అపర్చర్తో వస్తుంది, 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ Exynos 7904 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మీరు M20 M30లో కూడా చూడొచ్చు. దీనిలో కూడా డ్యూయల్ సిమ్ ఉంటుంది, డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. మైక్రోఎస్డి కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకసారి అన్బాక్స్ చేస్తాం, చూద్దాం బాక్స్లో ఏమైనా కంటెంట్స్ వస్తున్నాయో. ఫ్రెండ్స్, బాక్స్లో ఫస్ట్ దీనిలో మనకి కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనకి కేస్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది. సేమ్ మనకి A50 ప్యాకింగ్ ఎలా ఉంది అలానే ఉంది. అండ్ ఇక్కడ మనకి మొబైల్ ఉంది. ఇది సామ్సంగ్ గెలాక్సీ A30 అయితే. ఇది కూడా మీకు లైట్ వెయిటే ఉంది. దీనిలో కూడా మీకు 4000 mAh బ్యాటరీ ఉంది. మొబైల్ చూడొచ్చు, మనకి బ్యాక్ సైడ్ అయితే గ్లాసీ ఫినిష్తో వస్తుంది. ఇది మనకి ప్లాస్టిక్ బాడీ, కాకపోతే లుక్ అయితే బ్యాక్ సైడ్ మీకు కొంచెం గ్లాసీ టైప్లో ఇచ్చారు. ఫోన్ పక్క పెట్టేద్దాం, మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో. అండ్ దీనిలో కూడా మీకు ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మీకు A30లో అయితే ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి, ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో మీకు స్టాండర్డ్ ఇయర్ ఫోన్స్, సామ్సంగ్ పాత ఫోన్స్లో వచ్చేవి ఇయర్ ఫోన్స్ అయితే. వీటి క్వాలిటీ అయితే మీకు అంత బాగుండదు, మీరు వేరే ఇయర్ ఫోన్స్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. దీని నుంచి మీరు ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయొచ్చు, మైక్ కూడా ఉంది దీనిలో అయితే. నెక్స్ట్ దీనిలో కూడా మీకు Type-C కేబుల్ అయితే లభిస్తుంది. దీనిలో కూడా మీకు Type-C పోర్ట్ ఉంది. అండ్ ఛార్జర్ చూసుకుంటే సేమ్ ఛార్జర్ ఉంటుంది మీకు, 15W ఛార్జర్, 9V 1.67 ఆంపియర్ మ్యాక్సిమం. అండ్ ఫైనల్గా మీకు బాక్స్లో సిమ్ ఇంజెక్టర్ పిన్ అయితే కనపడుతుంది. ఇవి మనకి బాక్స్ వచ్చే కంటెంట్స్ అయితే సామ్సంగ్ A30లో. మొత్తం పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఆల్రెడీ మొబైల్ గురించి అయితే చెప్పాను నేను ఎలా ఉందో. ఒకసారి మనం దీని ఫిజికల్ ఎవరు చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ డిస్ప్లే పైన మీకు నాచ్ అయితే ఉంటుంది. నాచ్లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది అండ్ ఇయర్ పీస్ ఉంది. బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, f1.7 అపర్చర్తో వస్తుంది. అండ్ 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, f2.2 అపర్చర్తో వస్తుంది. ఫ్లాష్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడుతుంది, సామ్సంగ్ లోగో కనపడుతుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఒకసారి ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. మైక్రోఎస్డి కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం, చూద్దాం పవర్ ఉందేమో. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ A30 అని వచ్చింది, పవర్ బ్యాండ్ అని వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ A30. సేమ్ మీకు A50 ఎలా ఉంది అట్లనే ఉంది. ఇది కూడా మీకు One UI మీద రన్ అవుతుంది. అండ్ ఫీచర్స్ కూడా మీకు సేమ్ ఉన్నాయి. బ్లోట్వేర్ కూడా అవే ఉన్నాయి. డైలీ హంట్ ఉంది, అమెజాన్ షాపింగ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది దీనిలో కూడా. అండ్ డాల్బీ అట్మాస్ ఉంది. సో ఈ ఫీచర్స్ అని మీకు దానిలో కూడా ఉన్నాయి A50లో. అండ్ దీనిలో మీకు బిక్స్పీ అయితే లేదు. దానిలో మనకి బిక్స్పీ పవర్ బటన్ బిక్స్పీ లాగా యూస్ చేసే ఫీచర్ ఉంది A50లో. A30లో మనకి ఆ బిక్స్పీ ఫీచర్ అయితే కనపడట్లేదు. ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ 1 చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మీకు One UI 1.1 మీద రన్ అవుతుంది వర్షన్. ఆండ్రాయిడ్ వర్షన్ వస్తే 9 మీద రన్ అవుతుంది. అండ్ ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. సో ఈ మీకు సాఫ్ట్వేర్ పరంగా కూడా చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. A సిరీస్కి M సిరీస్ మీకు ఎక్స్పీరియన్స్ UI మీద రన్ అవుతుంది. వచ్చేసరికి One UI మీద రన్ అవుతున్నాయి. ఒకసారి మనం స్టోరేజ్ అండ్ ర్యామ్ చూద్దాం, ఎంత స్టోరేజ్ ఫ్రీ వస్తుందో. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి మీకు 4GBలో 1.8GB ర్యామ్ ఫ్రీగా వస్తుంది. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 64GBలో 49.7GB మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. ఒకసారి మనం కెమెరా కూడా ఓపెన్ చేసి చూద్దాం, కెమెరా ఇంటర్ఫేస్లో ఏమైనా చేంజ్ ఉందేమో. సో కెమెరా ఇంటర్ఫేస్లో మీరు చేంజ్ నోటీస్ చేయొచ్చు. దీనిలో మనకి స్లో మోషన్ వీడియో అయితే కనపడట్లేదు. అదే మనం A50 చూసుకుంటే స్లో మోషన్ వీడియో అయితే ఉంది, దీనిలో లేదు. అండ్ దీనిలో మీకు AR ఎమోజీ ఉంది దీనిలో కూడా. సో AR ఎమోజీ మీరు యూజ్ చేయొచ్చు. సో మీరు ఎమోజీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను A50 అన్బాక్సింగ్లో చూపించాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి చూద్దాం, వీడియో అంతవరకు రికార్డ్ చేయొచ్చు. దీనిలో కూడా మనకి మ్యాక్సిమం 1080p ఉంటుంది. A50లో కూడా మనకి 1080p ఉంది. ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ 2 లెన్స్ ఉంటాయి. మీకు డెడికేటెడ్ లెన్స్ అయితే బొకే షాట్స్ కోసం. బ్యాక్ మీకు ఒక వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది,
ఒకటి వచ్చేసరికి నార్మల్ లెన్స్ ఉంది. సో ఈ 2 లెన్స్ అయితే ఉన్నాయి. సో పోర్ట్రేట్ షాట్లో మీకు కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ ప్రాబ్లం అయితే ఉండొచ్చు, సేమ్ సామ్సంగ్ M20 లాగా. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసిన శాంపిల్స్ ఇవన్నీ బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాస్ యూస్ చేసి ఇక్కడ మీరు ఫోటో క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు. కొన్ని పోర్ట్రేట్స్ కూడా తీసాను నైట్ టైంలో బ్యాక్ కెమెరా యూస్ చేసి. డెడికేట్ కెమెరా అయితే ఏం లేదు. ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్స్ ఎలా వస్తున్నాయో. ఫ్రెండ్స్ నేను సామ్సంగ్ గెలాక్సీ A30 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో కాల్ చూడొచ్చు ఎలా ఉందో నైట్ టైంలో. హోటల్ రూమ్ కండిషన్, లైటింగ్, ఇక్కడ లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ M13 వీళ్ళు లాంచ్ కూడా చేశారు. అండ్ వీటి ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఇది 2 మోడల్స్ వస్తుంది మీకు. అండ్ డిస్ప్లే క్వాలిటీ చూడొచ్చు మీకు చాలా బాగుంటుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఇది. ఒకసారి సాంగ్ కూడా చూద్దాం. స్పీకర్ అయితే మనకి మరీ అంత లౌడ్ అయితే లేదు. స్పీకర్ అయితే మనకి మీడియమే ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు బాగానే వర్క్ అవుతుంది. 1 సెకండ్ టైం తీసుకుంటుంది. ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. సూపర్ ఫాస్ట్ అయితే ఏం లేదు, కానీ యాక్యురసీ అయితే బాగానే ఉంది, ఫెయిల్ అయితే అవ్వట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ A30 వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అవన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షమ్ నిష్యూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.